చాలా మంది న్యూ క్రియేటర్స్ అనేది 10 పాయింట్స్ చాలా మిస్టేక్స్ చేస్తారన్నమాట. 10 పాయింట్స్ చాలా మిస్టేక్స్ చేస్తారు. సో అందువల్ల మనకి రీచ్ రాదు, వ్యూస్ రాదు అండ్ మోనిటైజేషన్ కూడా కంప్లీట్ అవుదాం. సో ఎవరైతే న్యూ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. 10 మిస్టేక్స్ మాత్రం చేయకండి. సో నేను సెర్చ్ చేసి సో నేను క్లారిటీగా రాసుకొని సో మీకు చాలా క్లారిటీగా చెప్తాను. సో మీరు క్లారిటీగా ఉండండి, స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అండ్ పక్కన సబ్స్క్రైబ్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీలాంటి న్యూ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ వీడియో చేరుద్ది అనమాట మీ సపోర్ట్ వల్ల. సో సోది లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ నేను 10 పాయింట్స్ చెప్తాను. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి వీడియో అనేది, నో ప్రాబ్లం. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి టాపిక్ లేకుండా క్లారిటీ లేకుండా వీడియోస్ అనేది చేయడం అనమాట. అంటే చాలా మంది టాపిక్ ఉండదు, క్లారిటీ ఉండదు, సో ఏది పడితే అది వీడియో చేస్తారనమాట. సో అది మాత్రం చేయకండి అనమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి థంబ్నెయిల్ సరిగ్గా పెట్టకపోవడం. అంటే థంబ్నెయిల్ డిజైన్ అనేది సరిగ్గా పెట్టకపోవడం అంటే అర్థమయ్యేలా విధానం పెట్టడం. అంటే వీడియోలో ఏదైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావు అది థంబ్నెయిల్లో పెట్టాలన్నమాట. సో అది సరిగ్గా పెట్టుకోండి థంబ్నెయిల్ అనేది. సో ఇది రెండోది అనమాట. మూడో మిస్టేక్ వచ్చేసి మీకు టైటిల్ బోరింగ్గా ఉండడం. అంటే టైటిల్ బోరింగ్గా ఉండడం అనమాట. అంటే ఏదో పెట్టినట్టు పెట్టకూడదు అనమాట టైటిల్ అనేది బోరింగ్గా. అంటే ఫోర్త్ వచ్చి స్టార్టింగ్లో హుక్ లేకుండా చేయడం అనమాట. స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా మీకు తెలుసా ఫ్రెండ్స్? సో తెలియకపోతే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. సో నేను మీకు సో ఇలాంటి హుక్ అని పెట్టాలన్నమాట. అప్పుడు మీకు అనేది రీచ్ అనేది చాలా బాగా వస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడం. అంటే మీరు ఇదంటే టైం పెట్టకుండా ఎప్పటికో వారానికి 2 సార్లు, నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా పెట్టితే మీకు అనేది రీచ్ అనేది రాదు. సో డైలీ పెట్టాలి, ఒక 2 వీడియోస్ అయినా పెట్టాలి డైలీ. సో అప్పుడు మీకు ఈ వీడియో అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. అండ్ సిక్స్త్ వచ్చేసి అదర్ కంటెంట్ కాపీ చేయడం. అంటే వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేయకూడదు. సో ఏడోది వచ్చేసి ఆడియో క్వాలిటీని ఇగ్నోర్ చేయడం. అంటే ఆడియో క్వాలిటీ అనేది ఇగ్నోర్ చేయడం. అంటే పక్కన సౌండ్స్ అనేది పిచ్చుకలు కానీ ఇంకా వేరే బైక్ సౌండ్స్ కానీ సో ఇదన్నీ ఇగ్నోర్ చేయడం అనమాట. సో ఎనిమిది వచ్చేసి ఆడియోస్కి వాల్యూ ఇవ్వకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి మీకు రిప్లై ఇవ్వాలన్నమాట. రిప్లై ఇవ్వకపోతే కామెంట్ సెక్షన్లో మీకు అనేది సపోర్ట్ అనేది ఉండదన్నమాట. సో మీ సబ్స్క్రైబర్స్ ఏదైతే అడుగుతున్నారో వాటికి మీరు అనేది రిప్లై అనేది ఇవ్వాలన్నమాట. సో నైన్త్ అనలిటిక్స్ చెక్ చేయకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియోస్ ఉన్నాయి కదా, అది ఎన్ని వ్యూస్ వచ్చినాయి, సో కాపీరైట్స్ ఏమైనా పడినా, క్లైమ్స్ పడినా, రెజ్యూమ్ కాంటెంట్ ఏమైనా పడిందా, సో ఇలా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో చెక్ చేయకపోతే అది పెద్ద మిస్టేక్ అనమాట. సో 10th వచ్చేసి వ్యూస్ రాకపోతే గివ్ అప్ మాత్రం ఇవ్వకూడదు. అంటే చాలా మంది వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, గివ్ అప్ ఇచ్చేస్తాను. సో ఇది మాత్రం అసలు చేయకూడదు. అండ్ ఈ 10 పాయింట్స్ మీకు అర్థం కాదు మళ్ళీ చూడండి. సో ఈ 10 పాయింట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యూ క్రియేటర్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.